ఏదైతే 'రావణ్' కేసులో మిస్టరీ ఏంటంటే, ఇప్పుడు ఒకటి అతను యూఏపీఏ అయితే వేస్ట్ అని అంటా నేను. కాపోతే అతని భావజాలం, అతను వ్యక్తిగా ఏదో నక్సలైట్లతో, తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి నేను అనుకోను. కానీ అతని భావజాలం అయితే నక్సలిజంకి ఇష్టము, అతనికి తీవ్రవాదం ఇష్టం. వాళ్ళకి గూడా హక్కులుండాలని కోరుకునేటటువంటి ఒక రకమైనటువంటి అర్బన్ నక్సలిజం మెంటాలిటీ అంతే. వాళ్ళతో సంబంధాలున్నాయనేది ఇంతవరకు ఏం ధృవీకరణ కాలేదు. వీళ్ళు జస్ట్ ఆ ఉపన్యాసాన్ని బేస్ చేసుకుని. అతను హిందూ వ్యతిరేకి, హిందూ ద్వేషి అనేది పక్కా. ఇది మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. దేవుళ్ళని దూషించడం, ద్వేషించడం, దేవుళ్ళని అపహాస్యంగా మాట్లాడడం, సనాతన ధర్మాన్ని గురించి చాలా కారు కూతలు కూయడం చేసినటువంటి వాడు. ఆ యాస్పెక్ట్ నడుస్తుంది. అయితే ఇప్పుడు అతని సంపాదన పరంగా ఇప్పుడు ఎవరైతే అతనికి ఫ్లాట్ ఇచ్చారన్నారో అతన్ని పిలిచారు, విచారించారు. ఆ గమన అనే అమ్మాయిని పిలిచారు, విచారించారు. ఎక్కడా గూడా ఏమీ తేలట్లేదు. డబ్బులేమి ఇతని దగ్గర ఎక్స్‌ట్రా ఎవరి దగ్గర నుంచినో వస్తున్నట్లేదు. కానీ సమస్య ఏంటంటే, ఈయన ఎవరైతే ఇప్పుడు అద్దెకిచ్చారని చెప్తున్నటువంటి ఆయన్ని పిలిచారు. బానే ఉంది. విచారించారు. ఇంద్రసేన చౌదరి, అట్లా గమన ఇద్దరు గూడా. ఇతనికి ఎక్కడి నుంచి వస్తున్నది అంత వెహికల్ మెయింటైన్ చేస్తున్నాడు. ప్లస్ 1,50,000, 1,00,000కి మించి యూట్యూబ్ నుంచి రావట్లేదంటున్నారు. మరి 3 చోట్ల ఆఫీసులు మెయింటైన్ చేయాలంటే ఎక్కడి నుంచి జరుగుతోంది? అంటే అవి మా ఇల్లు అన్నటువంటి పాయింట్ లేదా మా ఫ్లాట్లు అని చెప్తున్నారు. ఫ్లాట్ అలా ఉచితంగా ఇచ్చేస్తారా? ఇందులో ఒకటి కులపరమైనటువంటి స్నేహంతోనన్నా ఇవ్వాలి. లేదా ఎవరినన్నా టార్గెట్ చేయడం కోసం వాడుకోబడన్నా అయ్యుండాలి. ఓవరాల్‌గా ఈ కథలో ఇన్ డెప్త్ అయితే రాజకీయ కోణం ఉంటది. అది వైసీపీ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు గానీ, వేరే కథ కనబడుతుంది ఇక్కడ.